నమస్తే అండి. ప్రస్తుతం నమస్తే. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా! ఆయన పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? మేము ఎప్పటి నుంచో కలగంటున్నామమ్మా ఆ పరిపాలన గురించి. భగవంతుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు గుర్తించి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉన్నాం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌ని చూసుకున్నట్టయితే మనము ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పారు. మరి ప్రస్తుతం చూసుకున్న గవర్నమెంట్‌లో కూడా సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా మనకి ఉచితంగానే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు అవ్వరా? కరెక్టే అమ్మా, మీరు చెప్పింది పాయింట్ బాగుంది. ఆల్రెడీ ఒకసారి అలవాటు చేసేసారు. ఇంకా అలవాటునది కాదనుకుంటే జనాలు ఎవరూ సహించరు. కాదంటారా? దాని గురించి కాదు, మనకేంటంటే పరిశ్రమలు వచ్చే విధానం అయ్యి కావాలి. వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి. అంతే కదా. పరిశ్రమలు ఎంతవరకు తేగలుగుతారు మన దానికి? 70% కలుస్తారమ్మా. విజన్ 2020 అన్నారు ఆవేళ. అంటే ఈవేళ హైదరాబాద్ చూడండి, ఏదైనా చూడండి, 47 ఆ 47 తప్పనిసరిగా అవుతుందమ్మా. ఏపీ ఏంటి, తెలంగాణ ఏంటి, తప్పనిసరిగా అవుతుంది. అంతే. ఆయన ఆర్థిక శాస్త్రవేత్తమ్మా, ఆయన దీని గురించి ఆలోచించరు. అలా అంటే ఇప్పుడు మనకి అమ్మఒడి అనే పథకాన్ని ఇంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చారు. ఇప్పుడు తల్లికి వందనం అని తీసుకొచ్చి ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు కదా! మరి విద్యార్థులకు ఈ సంవత్సరం మనకి విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. మరి అందుతుందా, అందదా అనేది చాలా మందికి సందేహంగా ఉంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటమ్మా, వెంటనే అంటే కొంచెం ఎంత ఆర్థికంగా వెనకబడి ఉందో తెలుసు కదా అందరికీ. ఎంత వెనకబడి ఆర్థికంగా ఉందో అది కొంచెం టైం పడుతుందమ్మా. ఏదైనా సరే ఏపీలో ప్రజలందరూ చూస్తున్నారమ్మా. ఏమీ లేదు, ఇస్తారు, ఎప్పటికైనా ఇస్తారు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏం కాదు. వాళ్ళకి పని కల్పిస్తే చాలమ్మా. ముందు భార్య భర్తలకు పని కల్పిస్తే పిల్లలకు కానీ చాలు. అంతేగాని పథకం ఇచ్చి ఎందుకమ్మా వీళ్ళని చేస్తున్న వీళ్ళని. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు, ఎక్కువ ఇస్తున్నాడు, కాదంటలేదు. మరి తప్పదు కదా, రూట్ చూపించారు అనవసరంగా. ఇంతకుముందు ఏముందమ్మా, అభివృద్ధి అనేది ఏముందమ్మా, అసలు ఏ రకంగానే లేదమ్మా. ఇప్పుడు లేకపోతే ఇంకోటి, హైదరాబాద్ చూడండి ఈ రోజున ఎంత చక్కగాని, ఎంత బాగుంది నిజంగా. అప్పుడు ఎప్పుడు 25 years బ్యాక్, 20 years బ్యాక్ చెప్తే ఏదో 28 అనుకున్నాం. ఇవాళ నిజంగా అద్భుతం కదా, చెప్పండి. నిజంగా అద్భుతం ప్రకారమే జరుగుతుంది కదమ్మా. అలానే మంచి రోజులు తప్పనిసరిగా వస్తాయమ్మా. థ్యాంక్ యూ.